క్యూఆర్ కోడ్ పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ హయాంలోనే మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానం తెచ్చామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక క్యూఆర్ కోడ్ను రద్దు చేసి ఏడాదిన్నర తర్వాత కొత్తగా ఆ విధానం తెస్తున్నట్లు డ్రామాలు చేస్తున్నారన్నారు పేర్ని నాని. నకిలీ మద్యం అమ్ముకోవడం కోసం కూటమి ప్రభుత్వం క్యూఆర్ కోడ్ ఎత్తేసిందని విమర్శించారు. క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా.